దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, మనం ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో సిద్ధాంతపరమైన సంగతులలో చివరి అనగా 6వ పునాది రాయిని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. గనుక ప్రతి ఒక్కరూ కూడా దయచేసి పరిశుద్ధ గ్రంథాలు మీరు చేతబట్టుకోవాలని, అలానే నేను వాక్యాన్ని చదివేటప్పుడు కూడా మీరు చూడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం మూలవాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, గొప్ప ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ మాట కొరకు వేచి ఉన్నాము నాయన. మాట్లాడండి. నీ స్వరమే మాకు బలము, నీ స్వరమే మాకు ఆదరణ, నీ స్వరమే మాకు ఐశ్వర్యము, నీ స్వరమే అన్ని విధముల మమ్మును ఆదుకొని నడిపించున్నది. గనుక నీ మాటను తండ్రి బయలుపరచి మమ్మును ప్రభువా నీ వాక్కు చొప్పున శక్తితో నింపి మమ్మను ముందుకు నడిపించుమని ప్రభు వేడుకుంటున్నాను. ఇప్పుడు నీవే నీ వాక్య ప్రత్యక్షతను మాకు బయలుపరచండి, ప్రత్యక్షతను మాకు తెలియచేయండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మను తండ్రిని సత్యములోనికి నడిపించి మమ్మను స్థిరపరచుమని యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మూల పాఠములను గూర్చి ధ్యానిస్తూ ఒక్కొక్క అంశమును మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మనం మూల పాఠాలు అనగా సిద్ధాంతపరమైన సంగతులలోని చివరి మూలరాయిని, పునాది బోధను మనము నేర్చుకోబోతున్నాం. గనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వాక్యమును పరిశోధించుటకే పూనుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడలారా,
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, మరలా చదువుతున్నాను, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. ప్రియదేవుని బిడలారా, తీర్పును గూర్చి దేవుడు లేఖనములలో ఎంతో స్పష్టముగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తీర్పును గూర్చి అంటే ఆదాము మొదలుకొని చివరి మానవుని వరకు తీర్పులో నిలబడవలసిన అవసరం ఉన్నది. ప్రతి వ్యక్తి తీర్పును ఎదుర్కోవలసినదే. న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయపీఠమున్నది. దేవుని బిడ్డలారా, ఈ విషయమును ముందు మరచిపోకూడదు. న్యాయపీఠమున్నది, క్రీస్తు న్యాయపీఠము. రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనములో 2వ భాగం, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. మనమందరము ఈ మాటలో పౌలు భక్తుడు తన్ను గూర్చి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనము అనే మాట వ్రాయబడింది. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలుతుము. న్యాయపీఠము ఎదుట ఎందుకు నిలబడాలి అంటే 12వ వచనములోనే చూడండి, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఎప్పగింపవలెను. ఏమన్నాడు? 2వ భాగము 12వ వచనంలో, మనలో ప్రతివాడును. ఏ వ్యక్తిని గురించి ఆ వ్యక్తి, నా గురించి నేను దేవునికి లెక్క అప్పగించాలి. మీ గురించి మీరు దేవునికి లెక్క అప్పగించాలి. న్యాయాధిపతిగా దేవుడు న్యాయపీఠము మీద కూర్చొని ఉంటాడు. ఆయన ముందు మనమందరమును నిలబడాలి, లెక్క అప్పగించవలెను అని చాలా స్పష్టముగా తేటగా అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచుచున్న సత్యము ఇది. ప్రియులారా, గమనించాలి, ఈనాడు కొందరు విశ్వాసులకు తీర్పు ఉండదు అంటున్నారు. విశ్వాసులకు తీర్పు ఉండదు అని ఈ వచనమును బట్టి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనమును బట్టి మాట్లాడుతూ ఉన్నారు. 24వ వచనం, నా మాట విని నన్ను
పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, లేఖనాన్ని మనం చూస్తున్నాం. ఈ లేఖన భాగమును, ఈ వచనమును ఆధారముగా చేసుకుని కొంతమంది ఒక సిద్ధాంతముని స్థిరపరిచేసుకున్నారు. ఏదైనా ఒక సంగతిని గూర్చి ఒక సిద్ధాంతమును స్థాపించాలి అనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని లేఖన వచనాలు జతపక్షులుగా అక్కడ ఉండాలి. జతపక్షి కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు దేవుని వాక్యము లభించును అని యెషయా గ్రంథములో తేటగా చెప్పబడిన మాట. ఆ మాటను మనము ఒకసారి పరిశీలనగా అర్థం చేసుకోగలిగితే, ఒక్క మాటను బట్టి కాదు, ఆలోచన చేయండి. ఒక విషయమును గూర్చి మనము ఒక సిద్ధాంతమును తయారు చేస్తూ ఉన్నామంటే జాగ్రత్త. ఇతర లేఖన భాగములు ఏం మాట్లాడుతూ ఉన్నాయో ముందు వాక్య పరిశోధనకు పూనుకోవాలి, అప్పుడే మాట్లాడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ 24 వచనములు అసలు వారనుకున్నటువంటి అర్థమే వేరు, ఇక్కడ చెప్పబడినటువంటి అర్థము వేరు. ఇక్కడ లేఖనములో వ్రాయబడినటువంటి సంగతిని జాగ్రత్తగా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూస్తున్నారా? తీర్పులోనికి రాక. ఇక్కడ ఏమనుంది? తీర్పులోనికి రాక. ఈ మాట ఉంది కాబట్టే విశ్వాసులైన వారికి, దేవుని సంఘమునకు తీర్పు ఉండదు అని అంటున్నారు. ఈ మాటను గూర్చి చెప్పక మునుపు ఒక మాట చెబుతాను. అనేక లేఖన భాగములలో తీర్పును గూర్చి స్పష్టముగా చెప్పబడినది, స్పష్టంగా వ్రాయబడినది. అన్ని లేఖన వచనాలను పట్టించుకోకుండా ఒక్క మాట మీద ఆగిపోతూ ఉన్నారంటే దేవుని బిడ్డలారా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ బోధ కూడా ప్రమాదకరమైనది. ఎందుకంటే అసలు లేఖనములు తెలియజేస్తున్నటువంటి సత్యము ఏమిటి అంటే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో ఈ మాట చెప్పబడింది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది. దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది. విశ్వాసులకు తీర్పు లేదు అని చెప్పే బోధ కానీ, వినే వ్యక్తులు కానీ చాలా నష్టపోవలసి ఉంది. ఎక్కడో వెలుపల వ్యక్తులకు, అన్యజనులకు తీర్పు జరుగుతుంది, మనకు తీర్పు ఉండదు అని చెప్పే బోధకులారా, వినే సహోదరులారా, గమనించండి. ఎక్కడ ప్రారంభమవుతుందని ఇక్కడ వాక్యములో స్పష్టంగా వ్రాయబడినది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముగు కాలము
వచ్చి ఉన్నది. అదే పేతురు భక్తుడు ఇంకొక మాట చెబుతున్నాడు. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనను ప్రార్థన చేయుచున్నారు. అర్థమవుతుందా? పక్షపాతం ఉండదు తీర్పు తీర్చే విషయములో. ఈ విషయము ప్రారంభ శతాబ్దములో అపోస్తలులు బోధించారు, దేవుడు వారికి బయలుపరిచాడు, వారు బోధించారు. ఆనాటి ప్రారంభ క్రైస్తవులు, విశ్వాసులు ఆ బోధని నమ్మారు. దేవుని బిడ్డలారా గమనించాలి. 17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు అంటే అర్థం ఏంటి? తీర్పులో దేవుని ఎదుట నిలువబడినప్పుడు యోగ్యమైన వ్యక్తులుగా ఉండడానికి ప్రారంభ శతాబ్దపు దేవుని సంఘము సిద్ధపడ్డారు. దేవునికి మహిమ. వారు ప్రార్థన చేయుచున్నారట. ఏమని ప్రార్థన? తీర్పు తీర్చు దేవుడు అని. ఈనాటి దేవుని బిడ్డలారా, సేవకులారా, సంఘ నాయకులారా, సంఘ పాలకులారా, ఈ మాట మీకు కనబడుటలేదా? ఎందుకు ఆ విధమైనటువంటి బోధలను చేసి నిర్లక్ష్యమును సంఘాలలో నింపుతున్నారు? అటువంటి దుర్బోధలను బట్టియే కదా భక్తి జీవితములో వారు సరిగా నడవకుండా మీరే వారికి అడ్డుపడుతున్నారు. జాగ్రత్త సుమా. తీర్పు దేవుని ఇంటి యొద్దే ప్రారంభమవుతుందని పేతురు భక్తుని ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆనాటి సంఘము కూడా తీర్పు తీర్చు దేవుడు అని వారు ప్రార్థనలు చేస్తున్నారు. ఈనాడు ఈ కడవరి కాలములో, ఈ అంత్య దినములలో, రాకడ ప్రారంభ దినములలో ఉన్నటువంటి మనం దేవుని వాక్యమును ఎరుగక నిర్లక్ష్యముతో కూడినటువంటి బోధలు చేయడం అనేది ఎంతవరకు సమంజసము? అసలు సమంజసమే కాదు. అది న్యాయము కాదు, న్యాయము కాదు. ఎందుకో తెలుసా? ప్రతివాడు దేవుని ముందు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తి దేవుని ఎదుట నిలబడాలి. విశ్వాసి అయినను, అన్యుడైనను, ప్రార్థనాపరుడైనను, అయోగ్యుడైనను, క్రీస్తులో ఉన్న వ్యక్తి అయినా, క్రీస్తును అంగీకరించని వ్యక్తి అయినను తప్పనిసరి తీర్పునైతే ఎదుర్కోవాలి. అదే 2వ కొరింథీ పత్రికలో చెప్పబడిన మాట. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. పౌలు భక్తుని మాట
అర్థం కావటం లేదా? రోమాపత్రికలో మనం చదివాము, ఇక్కడ 5వ అధ్యాయం 10వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఏమనుంది? మనము మనము అనే మాట ఎందుకు రుచించడం లేదు? తీర్పు అంటే ఎందుకంత భయం? భయపడ తీర్పులోనికి వెళితే దేవుని ముందు ఖచ్చితంగా నేను గద్దింపునకు గురవుతాను అని భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఆలోచన చేయండి. తీర్పులో నిలబడాలి, అప్పుడే కదా ఏ విధముగా ఈ భూమి మీద దేవుని యందలి విశ్వాసముతో, దైవ భక్తిలో, సత్య ఆసక్తితో దేవునికి చిత్తమును నెరవేర్చిన వ్యక్తిగా ఆయన ద్వారా బహుమానమును పొందుకునేది. ఇవేవి చేయకపోతేనే తీర్పు అంటే భయము కలుగుతుంది. ఒక మాట చెబుతున్నాను, తీర్పు అయితే ఖచ్చితంగా ఎదుర్కొనాలి. దేవుని బిడ్డలైనను ఇతరులైనను. ఎందుకంటే ఇక్కడ 10వ వచనంలో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. మంచివైనను తీర్పులోనికి వస్తాయట, చెడ్డవైనను తీర్పులోనికి వస్తాయి. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఒక వ్యక్తి మంచి చేశాడా, చెడ్డ చేశాడా? ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడిచాడా లేదా? ఒక వ్యక్తి కేవలం రక్షణను మాత్రమే పొందుకున్నాడా? పొందుకున్న తర్వాత ఇంకా ఏ విషయమును పట్టించుకోలేదు. యేసు మాత్రమే దేవుడు, ఇంకా వేరొక దేవుడు లేడు, ఇంకంతే. మరొక వ్యక్తి సిద్ధాంతపరమైనటువంటి సంగతులలో 100% అందులో ఉన్నటువంటి న్యాయమును బట్టి, దేవునికి స్తోత్రం, తన్ను తాను మలచుకొని 100% నిలబడి, ఎందుకంటే సిద్ధాంతపరమైన సంగతులను నమ్మి ఆ పునాది మీద నిలబడి, పునాది సిద్ధాంతములను నమ్మి వాటిని ప్రకటించినటువంటి వ్యక్తులు దేవుని ముందు నిలబడినప్పుడు ఖచ్చితంగా ఆ తీర్పులో బహుమానమునకు పాత్రులవుతారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈనాడు ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఏమిటి అంటే, ప్రతివాడును సంపూర్ణుడు కావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి వ్యక్తి సంపూర్ణుడు కావాలి. సంపూర్ణుడు కావడానికి మనము ఖచ్చితంగా క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఒక వ్యక్తి కట్టబడితే ఖచ్చితంగా యేసయ్యకు రాకడకు ముందు ఆ వ్యక్తి సంపూర్ణుడవుతాడు. దేవునికి స్తోత్రం. క్షేమాభివృద్ధి కలుగుతుంది సంఘానికి ఆ సత్యాన్ని నమ్మితే. మనము విషయాన్ని మర్చిపోకూడదు. మనము రూపాంతరం పొందాలి అని వాక్యములో మాట్లాడుతున్నది. అంటే ఏ రూపము? యేసు రూపంలోనికి రావాలి. యేసయ్య రూపం మనలోనికి రావాలి. యేసు రూపులో మనము మారిపోవాలి. అవునా కదా? అంటే యేసయ్య రూపములోనికి మనం మారుట అనే మాటని మనం తీసుకుంటే, యేసయ్య సత్యమై ఉన్నాడు. ఒక మాట చెప్పుకుందాం, యేసు ప్రభువారు సత్యం. ఇప్పుడు యేసు రూపములో మారడం అంటే ఏ రూపములోనికి రావడం? ఇప్పుడు మనము సంపూర్ణముగా సత్యవంతుడైనటువంటి యేసును ధరించుకోవడం అవుతుంది.
సిద్ధాంతపరమైనటువంటి సంగతులలో దేని మీద అయితే మనము నిలబడాలని దేవుడు కోరుకున్నాడు, ఖచ్చితంగా ఆ యొక్క పునాది మీద మనం నిలువబడినప్పుడు సత్యమయున్న దేవుని పోలికలోనికి మనం మారినట్టు లెక్క. ఇప్పుడు యేసు పోలిక అంటే జుట్టేమో బారుగా పెంచుకొని, చక్కగా గడ్డం పెంచుకొని, ఏమంటే నిలువుగా అంగి తొడుక్కొని, ఇదేనా యేసయ్య పోలిక అంటే? గడ్డం పెంచుకోవడం, తల పెంచుకోవడం, చెయ్యం ఇలా పెట్టుకొని ఉండడం యేసయ్య పోలిక అంటే అదనుకుంటున్నారా? అది కాదు. ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది ఆ పోలిక. యేసయ్య పోలిక అంటే ఒక మాట చెబుతున్నాను. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది కదా, ఏమనుంది? విశ్వాస విషయములో మనమందరం ఏకత్వం పొందాలి, విశ్వాస విషయములో ఏకత్వము రావాలి. అలానే మనమందరము కూడా యేసునాథుని యొక్క పోలికలోనికి మారుటలు అసలైనటువంటి విషయాన్ని అక్కడ 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించను. సంపూర్ణ పురుషులము కావాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో అదొక మాట, ఏకత్వం పొందాలి, సంపూర్ణ పురుషులము కావాలి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది మనకు? ఈ సంపూర్ణత ఆలోచన చేయండి. ఎప్పుడంటే క్రీస్తునాథుని బోధలు, అనగా తన అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఇచ్చిన సందేశమును మనము తేటగా గ్రహించి ఆ పునాది మీద నిలువబడినప్పుడు ఖచ్చితంగా మనం సంపూర్ణత స్థాయిలోనికి వెళ్ళగలుగుతాం. బోధల ద్వారా జరుగుతుంది అది. దేని ద్వారా? బోధల ద్వారా. ఏ బోధ? మన ఇష్ట ప్రకారంగా కాదు, లేఖనం ఏమి చెప్పుచున్నది. ఈ విషయములో కూడా మనం చూస్తున్నాం లేఖనం ఏం చెప్పుచున్నది. లేఖనం ఏం చెబుతుందో ఆ విషయమును మనము పట్టించుకోవాలి. అసలు విషయాన్ని పట్టించుకోకుండా మన బుద్ధికి పుట్టినది దానిని ఒక సిద్ధాంతంగా మనం తయారు చేసుకొని ఏదో మనం 4 డబ్బులు సంపాదించుకుంటే సరిపోతుంది అనుకుంటే కుదరదు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొందరున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి బోధలు దయచేసి చేయకూడదు, వినకూడదు. ఎందుకంటే పునాది అనేది లేకుండా ఎంత భక్తి చేసినా ఉపయోగం ఏముంది? పునాది లేదు. పునాది లేనటువంటి భక్తి ఇసుక మీద ఇల్లు కట్టినట్టు ఉంటుంది, ఇసుక మీద కట్టినట్టు ఉంటుంది. అసలు ఏమాత్రము కూడా నిలబడడానికి అవకాశం లేదు, ఆస్కారమే లేదు. పడిపోయే ప్రమాదం ఉంది, కూలిపోయే ప్రమాదం ఉంది. ఏ స్వరూపములోనికి మనము ఖచ్చితంగా మారాలంటే భక్తి జీవితములో మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనము భక్తి జీవితము పట్ల శ్రద్ధ, ఆసక్తి అనేది మనకు ఉంటుందో ఖచ్చితంగా మన రక్షణ విషయములో మనము జాగ్రత్త కలిగి ఉంటాం, చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. ఎందుకంటే అదే పేతురు
భక్తుడు చెబుతున్న ఒక మాట, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనము. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులయున్నంత కాలము భయముతో గడుపుడి. ఎలా ఉండమన్నాడు? భయముతో గడుపుడి. పౌలు భక్తుడు కూడా చెబుతున్న మాట చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోనుడి. చూస్తున్నారా? పేతురు భక్తుడు మాట్లాడుతున్న మాట అపోస్తలుడైన పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నమాట అర్థమవుతుందా? భయముతో ఉండండి, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకొనవలెను. ఎందుకు సొంత రక్షణను కాపాడుకోవాలంటున్నా? జాగ్రత్తగా ఉండాలి, భక్తి విషయములో జాగ్రత్తగా ఉండాలి. నిత్యము కూడా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాలని. ఎందుకు? దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు భక్తుడు రాశాడు అదే మాట. పక్షపాతం ఉండదు, అందరికీ తీర్పు ఉంటుంది అని. అందరికీ తీర్పు ఉంటుంది. ప్రతి వ్యక్తి లెక్క అనేది దేవునికి అప్పగించాలి. ప్రతి విశ్వాసి దేవునికి లెక్క అనేది అప్పగించాలి, తప్పదు. హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమున మరుగులేక తేటగా ఉన్నది. స్పష్టముగా దేవుడు ప్రతి వ్యక్తిని తీర్పులోనికి ఆయన తీసుకోబోతున్నాడు, తీర్పులో నిలబెట్టబోతున్నాడు. నీవు మంచి క్రియలు చేస్తే దేవుని యొద్ద బహుమానమును పొందుకుంటావు. మంచి క్రియలు చేస్తే. చెడ్డ క్రియలు చేస్తే ఆలోచన చేయండి. అదే నేను మొదటి నుండి చెబుతున్న మాట. విశ్వాసి అయినను అవిశ్వాసి అయినను, క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి ఆరాధకుడైనను, క్రీస్తునకు వెలుపల ఉన్నటువంటి వ్యక్తులైనను, ఏ వ్యక్తిని ప్రభువు విడిచిపెట్టాడు. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, తీర్పు అనేది ఉన్నది అనేది వాస్తవము. తీర్పు లేదు అనే మాట అసత్యం. ఇన్ని లేఖనాలను మనం చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అయితే మీరు అనొచ్చు, యోహాను సువార్త 5:24 మరి చెప్పబడింది కదా, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోయి ఉన్నాడని. అక్కడ చెప్పబడినటువంటి సందేశము ఏమిటి అంటే, ఏ తీర్పును గూర్చి ఆ లేఖనములో వ్రాయబడినది అంటే, అక్కడ మరణము అనగా పాతాళము, నిత్యాగ్నిగుండము, జీవము అనగా నిత్య జీవము అనగా పరలోకము. అంటే ఒక వ్యక్తి రక్షణను పొందకపోతే నరకమునకు వెళ్ళిపోతాడని. ఒక వ్యక్తి కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు రక్తధారల చేత కడగబడితే పరలోకమునకు వెళతాడని భావము ఆ లేఖనములో కనబడుతుంది.
ఆ విషయములో తీర్పులోనికి రాక అంటే అర్థము, ఇతను పరలోక నివాసి అనేది అక్కడ తీర్పు తీర్చబడినది. అది విషయం. అది మరలా తీర్పులోనికి రాదు. అసలు సంగతి అది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి పరలోకమునకు నిర్ణయించబడిన తరువాతను ఆ వ్యక్తి క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు అనే మాట మనకిప్పుడు అర్థం కావాలి. ఎందుకు అనే మాటను మనం గ్రహించాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అదే 2వ కొరింథీ పత్రికలోనికి రండి. 5వ అధ్యాయము 10వ వచనం మరలా చదువుతున్నాను. చూడండి మీరు. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు. ఫలము పొందునట్టు అన్నాడు. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేవుడేమిస్తాడట? ఫలమిస్తాడట. మంచి క్రియలైతే ఆ బహుమానము వేరు. అవునా కదా? అంటే దేవుడు ఇక్కడ ప్రత్యేకముగా విషయమును మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. దేవునికి మహిమ. చాలా జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. మంచివైనను చెడ్డవైనను వాటికి ఫలం ఉంటుంది. గమనించండి. తీర్పు అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఒక మాట చెబుతాను. తీర్పు అనేది సార్వత్రికముగాను క్రీస్తు సంఘము, దేవుని సంఘము మొదటి అర్ధవారం ముగించబడిన తరువాత మధ్య ఆకాశములోనికి రారాజుగా యేసునాథుడు వరుడుగా మధ్య ఆకాశమునకు వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు బూర మ్రోగుతుంది. కడబూర దానిని ప్రకటన గ్రంథంలో 7వ బూర అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. 7వ బూర, కడబూర మ్రోగినప్పుడు ఆయన మధ్య ఆకాశానికి వస్తాడు. సంఘము ఎత్తబడుతుంది. తండ్రి ఇంటికి అన్నమాట ఎత్తబడుతుంది. మృతులైన వారు లేస్తారు. పునరుద్ధానము జరుగుతుంది. మనం ఈ ఎపిసోడ్ కంటే ముందు ఆ మాటను, మృతుల పునరుద్ధానము అనే సబ్జెక్టు కూడా మనం మాట్లాడుకున్నాం. చూడనటువంటి బిడ్డలు ఉంటే చూడండి. మృతుల పునరుద్ధానమును గూర్చి స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా స్పష్టంగా తెలియచేయబడిన సందేశం అన్నమాట. వినండి. అయితే ప్రియులారా, మృతుల పునరుద్ధానం జరుగుతుంది. సజీవులుగా ఉన్నటువంటి వ్యక్తులేమో అక్షయ దేహాలు వీరును ధరించుకొని ఏకముగా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తరువాత మొట్టమొదట దేవుని సంఘము ఎదుర్కొనేది తీర్పును. గమనించాలి. మొదట ఎదుర్కొనేది తీర్పును. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం చదువుదాం.
జనములు కోపగించినందున నీకు కోపము వచ్చాను. మృతులు తీర్పు పొందుటకును, అర్థమవుతుందా? మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలములిచ్చుటకును. ఆమేన్. మృతులు పునరుద్ధానులుగా లేస్తారు. మృతుల పునరుద్ధానం జరుగుతుంది అంటే నీతిమంతుల పునరుద్ధానము. ఇది నీతిమంతుల పునరుద్ధానము జరిగిన తరువాత ముందుగా అందుకనే చెప్పాడు, తీర్పు దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమవుతుందన్నాడు. దేవుని ఇల్లు అంటే దేవుని సంఘమే. ఆదాము మొదలుకొని ప్రతి విశ్వాసి న్యాయాధిపతి ముందు నిలవబడాలి. ఆయన ముందు నిలబడాలి. లెక్క అనేది దేవునికి అప్పగించాలి. దేవునికి తప్పదు. దేవుని బిడ్డలారా గమనించండి, బోధకులు లెక్క అప్పగించాలి, సంఘ నాయకులు దేవునికి లెక్క అప్పగించాలి, వినినటువంటి బోధ విన్నటువంటి ప్రతి విశ్వాసి లెక్క అప్పగించాలి. అందుకే పౌలు భక్తుడు తన ప్రియ కుమారుడైన తిమోతికి లేఖను వ్రాస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయమును తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 15వ వచనము నుండి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకునుము. 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ఓ తిమోతి, నిన్ను నీవు రక్షించుకోవాలి, నీ బోధ విన్న వారిని నువ్వు రక్షించాలి. తిమోతి తన ప్రియ కుమారుడే, కానీ తిమోతి ఒక దైవజనుడండి. 6వ అధ్యాయం 11వ వచనం చూడండి, దైవజనుడా అని పిలిచాడు. తిమోతి ఎవరట? ఒక దైవజనుడు. ఒక దైవజనునితో అపోస్తలుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలుకడగా ఉండుము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందువు. లేకపోతే బోధ అనేది సరిగా లేదు అనుకోండి, నీవు రక్షించబడమే కష్టమైపోతుంది అంటున్నాడు. ఇక నీ బోధ విన్న వారి పరిస్థితి ఏమిటి? దేవుని బిడ్డలారా, తీర్పు అనేది ఉన్నది కనుక జాగ్రత్తగా బోధలు చేయాలి. లేఖనం ఏం చెప్పుచున్నది? లేఖన పరిశీలనకు ముందు పూనుకోవాలి. దేవుడు పంపిన ప్రత్యక్షతను మనము ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా చూడాలి. అప్పుడే మనకు దేవుడు సంఘము నిలబడడానికి, నీవు నిలబడడానికి వేసిన పునాది నీకు అర్థమవుతుంది. ఆ పునాది నీకు అర్థమైతే దేవుని ముందు తీర్పులో నిలువబడినప్పుడు కూడా నువ్వు భయపడవు. ఎందుకంటే నువ్వు పునాది మీద నిలిచిన వ్యక్తిగా ఉండగలిగితే బహుమానమును పొందుకోగలుగుతావు. ఆలోచన చేయండి.
ఇక్కడ బహుమానం అనే మాట మాట్లాడుతున్నానంటేనే దేవుడు తీర్పు తీరుస్తాడు, తీర్పు తీర్చిన తరువాత ఫలము ఇస్తానన్నాడు, బహుమానం ఇస్తానన్నాడు. అంటే అందరికీ ఒకే విధమైన బహుమానము ఉంటుందా? ఇది గమనించాలి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బహుమానం, ఒక్కొక్క విధమైన వారి ఆత్మీయ అంతస్తును బట్టే నిర్ణయించబడుతుంది. అందరికీ ఏక బహుమానం అనుకోండి, అప్పుడు తీర్పు అవసరమా? నిలబెట్టి అందరికీ బహుమానం ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు నా యొక్క లెక్క నేను అప్పగించాలి, మీ లెక్క మీరు అప్పగించాలి. ఆ లెక్కను బట్టి మనం దేవునితో ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పినప్పుడు దేవుని వాక్య ప్రకారమైనటువంటి జీవితం మనం జీవించామా లేదా అనే దానిని బట్టి బహుమానము అనేది నిర్ణయించబడుతుంది. అందుకే ఇక్కడ వాక్యములో ప్రకటన గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నది? మృతులు తీర్పు పొందుతారట. తీర్పు అయిన తరువాత వారికి బహుమానములు నిర్ణయించబడతాయట. ఆలోచన చేయండి. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, తీర్చిన తరువాత పరిస్థితులు ఏ విధముగా ఉండబోతున్నాయి? ఇది చాలా కీలకమైన విషయము, చాలా కీలకమైన సంగతి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఆలోచిస్తున్నారా? పునాది మీద ఒకడు కట్టిన పని నిలబడితేనే జీతం పుచ్చుకుంటాడు, లేకపోతే బహుమానం దొరుకుతుందా? బహుమానం దొరుకుతుందా? ఇస్తాడా దేవుడు? పని నిలబడాలట. బోధకుడైనను విశ్వాసి అయినను కట్టుకునే విషయములు జాగ్రత్త. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా 12వ వచనం 13వ వచనంలో చూస్తే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఆమేన్, హల్లెలూయా. నీ పనిని దేవుడు పరీక్షించబోతున్నాడు. అగ్నిలో వేస్తాడట. వేసినప్పుడు అగ్నియే పరీక్షించు. నువ్వు ఏ బోధ మీద నిలబడ్డావో, ఏ విశ్వాసం మీద నిలబడ్డావో, ఏ పునాది మీద నిలబడ్డావో బట్టబయలైపోతుంది అంటున్నాడు ఆయన. చూస్తున్నారా మీరు? ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్నిలో వేసినప్పుడు కాలిపోతుంది, నిలబడదు. వెంటనే కర్ర కాలిపోతుంది, గడ్డి కాలిపోతుంది, కొయ్యకాలు కాలిపోతుంది. అగ్నికి తట్టుకుని నిలబడేవి 3 ఉన్నాయి అక్కడ: బంగారము, వెండి, వెలగల రాళ్ళు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఆ 3 అగ్నికి నిలబడినప్పటికీ గమనించండి, ఈ 3 శ్రేష్టము, విలువైనది, ఖ్యాతి కలిగినది ఏమిటి? ఆలోచన చేయండి. బంగారమే కదా, బంగారమే కదా. అగ్నికి తట్టుకున్నంత మాత్రాన 3 మూటి విలువ ఒకటేనా? కాదు కదా. దేని విలువ దానిదేనా? ఆలోచన చేయండి. చాలామంది ఆలోచన అలానే ఉంటుంది. ఒక మాట చెబుతున్నాను, అగ్నిలో వేసినప్పుడు వెండి నిలబడొచ్చు, బంగారముతో సమానము కాదు. బంగారం యొక్క విలువ వేరు, వెండి విలువ వేరు. ఒకదానితో పోల్చడానికి
వీలు లేదు. బంగారము ఖ్యాతి కలిగినది, విలువైనది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకడు బంగారములా నిలబడాలి అంటే సరైన పునాది ఉండాలి. పునాది సరిగా లేకపోతే ఏమవుతుంది? పని మొత్తం అంతా కూడా వృధా అయిపోతుంది, కాలిపోతుంది అంటున్నాడు. ఆలోచన చేయండి. దీనంతటినీ కూడా తేటపరుచున్నది, నిగ్గుదేల్చున్నది అగ్నియే అన్నాడు. అగ్నిలో వేస్తాడట. విశ్వాసమును తీసుకొని వెళ్ళి అగ్నిలో వేస్తాడు. నీ క్రియలను దేవుడు పరీక్షిస్తాడు. గమనించండి, అగ్ని ద్వారా దేవుడు పరీక్ష చేసినప్పుడు కర్ర గడ్డి కొయ్యకాలు వంటి విశ్వాసం పునాది లేదు కాబట్టి కాలిపోతుందంతే, పనికి రాకుండా పోతుంది. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, అగ్ని పరీక్షిస్తుంది అక్కడ. చూడండి, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినెల్లా వాడు జీతం పుచ్చుకొనును. కొంతమంది తీర్పులో దేవుని ముందు నిలబడినప్పుడు దేవుని గద్దింపునకు గురి అయి పరలోకములోనే ఆయన ముందు నిలబడి చాలా వేదన పడవలసిన పరిస్థితి, అవమానపరచబడవలసిన పరిస్థితి రాబోతూ ఉన్నది. కొంతమంది ఆలోచన పరులకు అనిపిస్తుంది, దేవుని ముందు తీర్పులో నిలబడినప్పుడు అవమానం జరుగుతుంది అని. ఎలా చెబుతున్నారు అని ప్రశ్నించేవారు ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఏంటో తెలుసా? దేవుని ముందు నిలువబడిన వ్యక్తులు మొదటి పునరుద్ధానము ద్వారా దేవుని ముందు నిలబడ్డారు. ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి వ్యక్తులు మహిమ దేహమును దాల్చి దేవుని ముందు నిలబడ్డారు. అది మొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానములు పాలుగలవారు ధన్యులు అన్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడిన భూమి మీద నుండి కొనిపోబడిన సంఘమే క్రీస్తు ముందు ఉన్నది. గమనించండి, అనీతిమంతుల పునరుద్ధానము కాదు, అనీతిమంతులకు జరిగే తీర్పు కాదది. అనీతిమంతులకు కూడా తీర్పు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే రెండవ అర్ధవారము కూడా ముగించబడాలి. ముగించబడిన తరువాత యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన వస్తారు. వచ్చి అక్షరాల 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు స్వర్ణయుగమది. క్రీస్తునాథుని పరిపాలన 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన అనంతరము అనీతిమంతులకు తీర్పు జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుకునేది ఈ భూమి మీద నుండి మొదటి అర్ధవారం ముగించబడిన తరువాత మధ్య ఆకాశమునకు వెళ్ళిన క్రీస్తు సంఘమునకు జరుగుతున్న తీర్పును గూర్చి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి లాభపడినా నష్టపడినా పరలోకంలోనే ఉంటాడు. ఈ విషయం నేను చెబుతున్నది కాదు, వాక్యములో వ్రాయబడిన విషయం. చదువుదాం 15వ వచనములో, 3:15. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చూస్తున్నారా లేఖనాన్ని? లేఖనం ఏం చెబుతుందో మనం చూడాలి స్పష్టంగా. తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అంటే అర్థమేంటో తెలుసా? అగ్నిలో నుండి అంటే నరకాగ్ని గుండానికి పోలేదు తప్ప పరలోకం వచ్చాడు అంతే. అగ్నిలో నుండి తప్పించబడినట్టు అంటే నరకానికి వెళ్ళలేదు, పరలోకానికి వచ్చాడు. కానీ తన పని మొత్తం కాలిపోయింది. యేసే నిజమైన దేవుడు అని అంగీకరించాడు, అంత మట్టుకే. విశ్వాసంతో బ్రతికాడు, అంత మట్టుకే. దేవుని కొరకు ఏ క్రియ చేయలేదు.
దేవుని పక్షంగా ఏ మాత్రమును కూడా శ్రమపడిన వ్యక్తి కాదు, భారము లేనటువంటి వ్యక్తి అండి. అందుకే ఇక్కడ లేఖనములో వ్రాయబడిన మాట, ఒకని పని కాల్చివేయబడిన ఎడల అంటే అర్థం ఏంటి? దేవుని పని కాదు చేసింది, వ్యర్థమైనటువంటి పని, వ్యర్థ ప్రయాస, మొత్తం వ్యర్థంగా ప్రయాసపడ్డాడు. కానీ దేవుని యందు మాత్రం విశ్వాసం ఉంచినందు చేత యథార్థంగా ప్రభువును ప్రేమించినందు చేత దేవుని ముందుకొచ్చి నిలబడ్డాడు తప్ప దేవుని చిత్తము కొరకు ప్రయాసపడిన వ్యక్తి కాదు. ఏం పట్టించుకోలేదు. కొంతమంది పరిస్థితి ఎట్లానే ఉంటుంది. సిద్ధాంతమా రాద్ధాంతమా మనకెందుకండి, ఇవి పునాదులు గొడవ మనకెందుకండి, ఆదివారము రొట్టె విరవాలా నెలకొక్కసారా, ఇది మనకెందుకండి, ఎప్పుడు విరిస్తే అప్పుడు తిందాంలే, ఎప్పుడు అయ్యగారిస్తే అప్పుడు. ఒక వ్యక్తి, అయ్యా ఇది సరైనటువంటి బోధ కాదు, ప్రతి ఆదివారమున ప్రభు బల్లలో పాలివాడవు కావాలని చెప్పిన, మాకు ఇట్లాంటి బోధలు వద్దండి, మా అయ్యగారు చెప్పిందే వేదం, అయ్యగారి మాటకు విలువిచ్చాం తప్ప లేఖన స్వరానికి, సత్యానికి ఏ మాత్రము కూడా చోటు ఇవ్వలేదు. నీ హృదయములో సత్యమునకు స్థలము లేనందు చేత దేవుని ముందుకెళ్ళినప్పుడు ఏ క్రియయు దేవుని వాక్య అనుకూలమైనటువంటి ఒక్క క్రియ కూడా నీలో కనబడనందు చేత మొత్తం కాలిపోతుంది. బోధకులారా మీరు కూడా గమనించాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాకోబు భక్తుడు కూడా ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయం మొదటి వచనం, 3వ అధ్యాయం మొదటి వచనం, నా సహోదరులారా బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండు. కఠినమైన తీర్పు ఎవరికుందట? బోధకులకు తీర్పు లేదని చెబుతున్నటువంటి ప్రియ బోధకులారా, సహదాసులారా, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, దేవుని వాక్యాన్ని చూడండి, తేటగా చూడండి వాక్యాన్ని. ఏ బోధ చేస్తున్నామో, ఏ పునాది వేస్తున్నామో, ఎలాగా విశ్వాసిని పునాది మీద కడుతున్నామో, ఎలా సంఘ స్థాపనలు చేస్తున్నామో జాగ్రత్త సుమా. దేవుడు తన లేఖనముల ద్వారా ఎంత స్పష్టంగా తీర్పున్నది అని మాట్లాడుతుండగా తీర్పు లేదని ఇష్టప్రకారం ఇష్టానుసారంగా మన ఆలోచనకు ఏది తడితే దాని ప్రకారం జరిగించుకుంటూ వెళ్ళిపోతూ విశ్వాసులను కూడా అంధులుగానే తయారు చేయడం అనేది ఎంత వేదనకరమైనటువంటి విషయమో ఆలోచన చేయండి. కఠినమైన తీర్పును మనం ఎదుర్కోబోతున్నాం. ఎంత కఠినమైన తీర్పు ఇక్కడ లేఖనములో మనం చూస్తూ ఉన్నాము కదా. మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము 14-15 వచనాలలో ఎంత స్పష్టంగా వ్రాయబడినది. దేవుడు అగ్ని ద్వారా పరీక్ష చేయబోతున్నాడు. అగ్ని ద్వారా నీ విశ్వాసము ఆలోచన చేయండి. నిలబడేదా? నీ పునాది నిలబడేదా, కాలిపోయేదా? పునాది కాలిపోయిందంటే ఆలోచన చేయండి, ఎంత దారుణమైన పరిస్థితి. నీ మట్టుకు నీవు రక్షించబడే వ్యక్తిగా ఒకవేళ దేవుని ముందు నిలబడి ఏ బహుమానము కూడా సంపాదించలేనటువంటి వ్యక్తిగా తీర్పులో నువ్వు నిలబడితే, ఒక వ్యక్తి దేవుని ద్వారా ఘనతను పొందుకుంటే అది నిత్యత్వమంతా యుగ 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 యుగములు ఆ ఘనత అలా ఉండిపోతుంది. ఒక వ్యక్తి దేవుని
ఎదుట నిలువబడినప్పుడు తీర్పులో నష్టము కలిగితే ఆ నష్టము యుగయుగాలు ఎవరు పూడ్చలేనిదిగా నష్టముగానే ఉంటుంది. నువ్వు బాధపడాలి. చాలామంది బోధకులకు ఈనాడు అర్థం కావడం లేదు. పరలోక రాజ్యములో తీర్పు ఉన్నది అంటేనే స్థాయి భేదములున్నవి అనేది గ్రహించాలి. అది 1 కొరింథీ పత్రికలో చెప్పబడిన మాట, 15వ అధ్యాయములో చెప్పబడినది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35వ వచనము నుండి 49వ వచనం వరకు వ్రాయబడినది. అర్థమవుతుందా? పరలోక రాజ్యములో మనం పొందుకోబోయే మహిమ అంతస్తులను గూర్చి ఇక్కడ వ్రాయబడినది. ఒక వ్యక్తికి అధిక మహిమ దేవుడు నిర్ణయిస్తే అధిక మహిమలో ఉంటాడు. ఒక వ్యక్తికి చాలా తక్కువ మహిమలో దేవుడు పెడితే తక్కువ మహిమలో ఉంటాడు. మరీ తక్కువ మహిమలో పెడితే మరీ తక్కువ మహిమలో ఉంటాడు. గనుక పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా? క్రీస్తు పునరుద్ధాన బలమును పొందు నిమిత్తము అంటాడు. యేసు ప్రభువారు ఎంత పునరుద్ధాన బలము చేతనైతే ఆయన లేచారు, అంతటి బలము నాకు కావాలి అని పౌలు భక్తుడు కోరుకున్నాడట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంతటి మహిమ, అంతటి బలము, అంతటి శక్తి నాకు కావాలని పౌలు భక్తుడు కోరుకున్నాడు. పౌలు భక్తుడు ఒక బంగారపు పాత్ర. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా ఎలా ఉండాలి? ఒక బంగారపు పాత్రగా. అర్థమవుతుందా? బంగారపు పాత్రగా ఉండాలంటే ఈ భూమి మీద దేవుని పని చేయాలి. దేవుని పని అంటే ఏమనుకుంటున్నారు? ఆలోచన చేయండి. దేవుని పని అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్పిన మాట ఒకసారి చదువుదాం, చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త చివరి అధ్యాయము చివరి వచనాలు. 28వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఏం బోధించమన్నాడు? ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా మీరు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. అంటే యేసు ప్రభువారు ముఖ్యమైన మూలరాయి, అపోస్తలులు ప్రవక్తలు చేసినటువంటి బోధలు పునాదులు. వారు పునాదులు వేశారంటే బోధలు చేశారు. బోధలే పునాదులు, పునాదులే బోధలు. యేసు ప్రభువారు ఇక్కడ చెబుతున్న మాట, ఆ బోధలు ప్రకటించాలి. ఆ బోధ అనే పునాది మీద నిలబెట్టాలి, గై కొనేటట్లు చేయాలి. చూస్తున్నారా 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గై కొనవలెనని వారికి బోధించుడి. దేవునికి స్తోత్రం. ఈ భారము కలిగినటువంటి వ్యక్తులముగా మనమందరమును ఉండాలి. సిద్ధాంతపరమైన బోధనలలో 6వ పునాది రాయిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిత్యమైన తీర్పు. యేసు ప్రభువారు
న్యాయాధిపతిగా సింహాసనము మీద కూర్చుంటాడు. ఆయన తీర్చినదే తీర్పు, అది నిత్యమైన తీర్పు. ఒకడు కాదనడానికి లేదు, ఇక నిత్యమైన తీర్పు అది. ఆయన తీర్పు తీర్చిన తరువాత ఒకడు మహిమలు నిర్ణయించబడితే మహిమలు ఉంటాడు, అధిక మహిమకు నిర్ణయించబడితే అధిక మహిమకు. ఒక వ్యక్తి అసలు ఏ మహిమ ఉండదు. ఎందుకంటే ఈ భూమి మీద ఏమాత్రమును కూడా పట్టింపు లేనటువంటి క్రైస్తవ జీవితము జీవించినందు చేత ఆ నష్టము అనేది జరుగుతుంది. కాలిపోయేడి పునాది మీద నిలబడతామా, లేక దేవుడు మనకిచ్చేడి బహుమానమును పొందుకునేడి పునాది మీద నిలబడతారా? దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అనీతిమంతులకు తీర్పున్నది, విశ్వాసులకు లేదంటున్నారా? ఈ దినమున దేవుడు తేటగా నిత్యమైన తీర్పును గూర్చి బయలుపరుస్తున్నాడు. తీర్పున్నది కనుకనే ఇది ఒక పునాది రాయిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఈ పునాది రాయి నీకు అర్థమవుతుందో, భయముతో వణుకుతో నీ యొక్క రక్షణను నీవు కొనసాగించుకోగలుగుతావు. భయభక్తులతో క్రీస్తును వెంబడించగలుగుతావు. బోధల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటావు. ఏం బోధించాలో, ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో స్పష్టముగా దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకుని మాత్రమే నువ్వు బోధించగలుగుతావు, నమ్మగలుగుతావు. విశ్వాసులారా, మీరు కూడా జాగ్రత్త. ఏది పడితే అది విని అదే అధికారికమైనదని దాని మీద కూర్చొని ఇదే పునాది అనుకుంటే, క్రీస్తు ముందు నిలువబడినప్పుడు, న్యాయపీఠం ముందుకెళ్ళి నిలువబడినప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటారు? లేఖనములు అలా ఉన్నవో లేవో చూడవలసినటువంటి బాధ్యత అంటూ నీకున్నదా లేదా? ఉన్నది కదా. జాగ్రత్త సుమ, న్యాయ తీర్పు ఉన్నది. మనమందరం యేసయ్య ముందు నిలబడబోతున్నాం కాబట్టి జాగ్రత్తతో మన ముందుకు సాగిపోవాలి. దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసికి నేర్పించండి, న్యాయపీఠం ముందు నిలబడాలని. అప్పుడే దేవుని సత్యవాక్యమును సరిగా ధ్యానించుటలోను, పాటించుటలోను, గైకొనుటలోను, బోధించుటలోను ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్త కలిగి, భయము కలిగి ముందుకు సాగగలుగుతారు. ఇకపోతే అనీతిమంతుల తీర్పు 1000 ఏండ్ల పరిపాలన తరువాత అక్కడ స్థాయి భేదాలు గట్ట ఏమి ఉండవు. దేవుడు అడుగుతాడంతే. చిన్న మాటే, చిన్న తీర్పు. ఆ నిర్ణయించేది ఏముండదు. డైరెక్ట్గా వాణ్ణి పాతాళము నుండి నరకములోనికి పడేయడమే తీసుకుని వెళ్ళి యేసయ్యను అంగీకరించలేదు. అంగీకరించనందు చేత దేవుడు 1-2 మాటలు అడుగుతాడు అంతే. ఎందుకు? దేవుని బిడ్డలారా, అది ఘోరమైనటువంటి తీర్పు. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోనవసరము లేదు. తీర్పులో ప్రతి వ్యక్తి నిలబడాలి కనుక వాడు కూడా నిలబడతాడు. వాడు కూడా త్రిత్వముగానే తన శరీరమును కూడా వాడు ధరించుకుంటాడు. ప్రాణ ఆత్మదేహము కలిగినటువంటి వ్యక్తిగా ఆ అనీతిమంతుడు కూడా ప్రభువు ముందు నిలబడతాడు. ఆ వ్యక్తిని కూడా తీర్పులోనికి తీసుకుంటాడు. తర్వాత నరకాగ్ని గుండములో పడేస్తాడు. ఒక మాట మాత్రం జాగ్రత్తగా వినండి. తీర్పు ఉన్నది. యేసునాథుడు న్యాయాధిపతిగా తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు.
ఒక దినమును ఆయన నిర్ణయించున్నాడు. ఇప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిమ్మును మీరు ఈ లేఖన కాంతిలో సరి చేసుకోండి. ఒకానొక దినము రాబోతున్నది. ఆ దినమున మనమందరం యేసయ్య ముందు నిలబడతాం. ఆయనే 2000 ఏండ్ల క్రితము సాధువైనట్టుగా గొర్రెపిల్లల మౌని అయి గాయపడి శిలువ మీద ఆయన పరిశుద్ధమైనటువంటి కల్వరి శిలువ రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచిన పునరుద్ధానుడైన ఆ యేసే న్యాయాధిపతిగా, తీర్పరిగా న్యాయపీఠం మీద కూర్చుండబోతున్నాడు. దేవునికి మహిమ. కాబట్టి నిత్యమైన తీర్పు ఒకటి ఉన్నది. నిత్య తీర్పులో మనము నిలబడబోతున్నాం. బహుమానమును పొందునట్లుగా ఈ భూమి మీద క్రీస్తు పక్షపు వ్యక్తిగా, దేవుని వాక్య సత్య పక్షపు వ్యక్తిగా నిలువబడి ప్రత్యక్షతనే కలిగి ఉండి ప్రత్యక్షతనే బోధించే వ్యక్తిగా నిలబడి బలా నమ్మకమైనటువంటి నా సేవ కూడా అని దేవుని ద్వారా ఘనత పొందాలి. నా కుమారుడా కుమార్తెని దేవుని చేత మనము ఘనత పొందాలి. ఉన్నతమైనటువంటి బహుమానమును పొందుకునేటట్లు ఈ భూమి మీద మనం ఉండగానే సత్యం పక్షం మనముండి సత్యమునకు సాక్షులుగా ఉండి సత్యమునకే సహకారులుగా ఉండి క్రీస్తు కొరకే బ్రతుకుదాం, క్రీస్తు కొరకే జీవిద్దాం, క్రీస్తులో అనేక మందిని నడిపిద్దాం. క్రీస్తు కొరకు మనల్ని మనం అప్పగించుకుని అనేక మందిని పురికొల్పి ఈ పునాది మీద నిలబెట్టి, అలానే ఈ దినమున ఈ వర్తమానం విన్నటువంటి మీరు ఈ పునాదిని ఇంకను వేయకపోతే ఈ పునాదిని వేసి సంఘాలను పునాది కలిగిన సంఘాలుగా, పునాది కలిగిన సేవకులుగా, పునాది కలిగినటువంటి బోధకులుగా క్రీస్తు ఎదుట నిలబడాలని తెలియచేస్తూ వాక్యమును ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, గొప్ప ప్రభువానికి స్తోత్రం. నీవే నిత్యమైన తీర్పు అను పునాదిని గూర్చి ప్రభు తేటగా నీవు మాట్లాడినందుకు బయలుపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభువా, నీ వాక్యము శక్తివంతమైనది. నీ శక్తివంతమైనటువంటి వాక్కును తండ్రి నీవు మా కొరకు పంపినందుకు స్తోత్రం. సార్వత్రికముగా సంఘ పునాదులు తండ్రి పాడైపోయాయి. పునాదులను బాగు చేయాలి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఏమీ చేయలేరు. పునాదులు బాగు చేస్తేనే నీతిమంతులు నీ ముందు నిలువబడినప్పుడు బహుమానమును తండ్రి పొందుకోగలుగుతారు. ప్రభువా, నీ ముందు నిలబడాలంటే మా రక్షణను తండ్రి మేము కొనసాగిస్తూ భయముతో భక్తితో, అలానే పునాది కలిగినటువంటి విశ్వాసులుగా, పునాది కలిగినటువంటి సంఘాలుగా ఉండాలి. సార్వత్రికముగా సంఘం పునాది అనేది బలముగా నిర్మించబడాలి. సంఘ పునాదులు ఎప్పుడైతే సరిగా ప్రభువా నియమించబడతాయో అప్పుడే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సంఘములో కలుగుతుంది, విశ్వాసులో కలుగుతుంది. ప్రతి విశ్వాసి కూడా ఆ పరిపూర్ణతలోనికి రావాలని ప్రభు నువ్వు కోరుతున్నావు గనుక ప్రతి వ్యక్తి ఆ సంపూర్ణతలోనికి రావడానికే ఈ పునాదిని గూర్చినటువంటి బోధను ప్రభు నీవు మాకు తెలియజేసినందుకు, బయలుపరిచినందుకు స్తోత్రం. ఇంకను ఈ సంగతి తెలియనటువంటి బిడ్డలు తండ్రి ఎరిగి ఈ పునాది మీద నిలబడి
ధన్యులు కావడానికి కృప చూపమని. ప్రభువా, సిద్ధాంతపరమైన పునాదుల విషయములో ఇంతవరకు నీవు బయలుపరిచినటువంటి అనేక సత్యములను బట్టి, మర్మములను బట్టి వందనములు, స్తుతులు చెల్లించుచు ప్రతి వ్యక్తి ఈ పునాది మీద నిలబడి అద్భుత రీతిగా కట్టబడి బహుమానం నొందునట్లు కృప చూపుమని యేసయ్య నామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.